सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदः चतुर्थोऽध्यायः జ్ఞానకర్మ సన్యాసయోగః. నాలుగవ అధ్యాయము 9వ శ్లోకం. అంటే మనం క్రితం క్లాసులో 8వ శ్లోకాన్ని చెప్పుకున్నాము. ఒకసారి 9వ శ్లోకాన్ని చదివి జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యః వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునః జన్మ న ఏతి మాం ఏతి స అర్జున. ఇది పద విభజన. చూడండి, అర్జున, నా యొక్క జన్మయు కర్మయు అలాగే దివ్యములు. అంటే ఇక్కడ మనకి క్రితం క్లాసులో మనం ఏం చెప్పుకున్నాము, సత్పురుషుల యొక్క పరిరక్షణ కొరకు దుష్టులని గనుమాడడానికి అంటే సంహరించడం కోసము నేను ఎప్పుడైతే ఉద్భవిస్తాను, ఇదిగో ఈ పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఉద్భవిస్తాను. అంటే దుష్టులని హతమార్చటం, సద్బుద్ధులను వృద్ధి చేయడం. కాబట్టి అట్లాంటి ధర్మమును సుస్థిరం చేయడానికి నేను వస్తాను అని చెప్పి క్రితం శ్లోకంలో మనం అనుకున్నాం. అలా అవతరించిన నేను ఎలా ఉంటాను? రావడం అయితే వచ్చాను, ఓకే సార్, ధర్మాన్ని నిలపడం కోసమే అనుకుందాం, కాసేపు సత్పురుషులను రక్షించడం కోసమే వచ్చాను. ఈ వచ్చిన నేను ఎలా ఉన్నానయ్యా అంటే, నా యొక్క జన్మము కర్మ, నేను జన్మ తీసుకున్నాను కదా, మరి నేను ఇక్కడ కర్మలు చేస్తున్నాను కదా. కృష్ణ భగవాను చెప్తున్న మాట. మరి దివ్యములు అంటే నావి ఉన్నతమైనవి. మరి మనం చేసే కర్మలు కింద ఇప్పుడు కృష్ణ భగవానుడు ఇక్కడ పిక్చర్లోకి వచ్చి కృష్ణ భగవానుడు చేసిన కర్మకి మనం వచ్చి ఈ జన్మ తీసుకొని మనం చేసిన కర్మలకి తేడా ఉందంటారా? ఉండదా? కదా. ఎందుకంటే ముందే చెప్పాడు కదా ఆయన, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచినాయ్యా, నాకేమో గుర్తుంది, నీకేమో గుర్తులేదు అని చెప్పాడు కదా. అంటే తనకు అన్ని జన్మలు గుర్తే. అంటే ఎవరికి అన్ని జన్మలు గుర్తుండేది? నశింపని వాడికే అన్ని గుర్తున్నాయి. అంటే నాశరహితుడు, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నవాడు. కాబట్టి ఎప్పటికీ మరణం అనేది లేదు. కాబట్టి అన్ని కాలాలలో, అన్ని యుగాలలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయము నాకు తెలుసు అని చెప్పడం మనకి ఇక్కడ. అయితే ఇక్కడ అందుకని అవి దివ్యమైనవి. నా జన్మ, నా కర్మలు దివ్యమైనవి. అలాంటివి తాత్వికముగా అంటే ఎవరికైతే తెలుస్తుందో ఇది ఎవరు తెలుసుకుంటారు? ఏది? నా జన్మలు, నా కర్మలు దివ్యమైనవని ఎవరు తెలుసుకుంటారు? ఇదో భగవద్గీతను అధ్యయనం చేస్తున్న మన పోటీ వాళ్ళని తెలుసుకుంటున్నాం, అంతే కదా. ఇప్పుడు భగవానుడు అంటే దివ్యమైన వాడు అని కదా మనకు అర్థమవుతుంది. అలా తెలుసుకున్నవాడు తనువును వీడిన పిమ్మట దేహం త్యక్త్వా అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఏమవుతున్నాడు? మరలా జన్మని పొందడు. పదానికి అర్థం చెప్తే ఏమైనా కొంచెం అర్థం అయ్యిందా? అర్జున, నా జన్మము దివ్యమైనది, నా కర్మలు దివ్యమైనవి. ఇది ఎవరైతే తెలుసుకున్నారో, మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం కదా, ఇలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తాత్వికముగా అంటే ఆ తత్వాన్ని ఎరుగి. ఏ తత్వము? తత్వమసి, అహం బ్రహ్మాస్మి, నేనే నువ్వు నేను ఒకటేనయ్యా, ఇంకా వేరనేది లేదు అని ఎవరు తెలుసుకుంటారో, తత్వం తెలుసుకోవడం అంటే అదే, పరమాత్మ నేను ఒకటే అని ఎవరైతే తెలుసుకుంటారో, అభేదం, పరమాత్మకి నాకు అభేదం, బ్రహ్మకి నాకు అభేదం లేదు, భేదం లేదు, ఇంకా ఇద్దరం ఒకటే
ఇలా ఎవరైతే తెలుసుకుంటారో అతడు మళ్ళీ పుట్టడు, ఈ జన్మని విడిచి మళ్ళీ పుట్టడు. అర్థమైంది కదా? అలా చెప్తున్నాడు మనకి ఈ శ్లోకంలో. అంటే ఏమవుతాడు? పుట్టకపోతే నన్నే పొందుతాడు, పరమాత్మనే పొందుతున్నాడు. పరమాత్మను పొందినవాడు పరమాత్మలోనే ఐక్యమయ్యాడు. ఇంకా మళ్ళీ జన్మ తీసుకునే అవకాశము ఈ దేహానికి లేదు. ఎవరికి? నన్ను గురించి తెలుసుకున్న వాడికి లేదు అని చెప్తున్నారు. అంటే నా జన్మ అంటే అవతారాలనండి, మనమేం అవతారాలే అంటున్నాం. రాముడు అవతారం, కృష్ణుడు అవతారం, నరసింహ అవతారం, ఇవన్నీ మనం అవతారాలుగా అంటూ ఉన్నాము. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జున, నా జన్మ అంటే నా అవతారాలు, కర్మలు దివ్యములు. నేను దేనికి వచ్చినా సరే ఈ లోకంలోకి అదొక పర్టికులర్ పని కోసమే వచ్చా. ఊరికి ఎప్పుడంటే అప్పుడు వచ్చేవాడిని కాదు. అలా వచ్చిన నేను నిర్మలములు, అలౌకికములు అంటే మీరు తెలుసుకోవడానికి చాలా కష్టమే. భగవంతుని లీలలు తెలుసుకోవడము మరి కష్టమే కదా. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో మనకు తెలియదు అని అంటున్నాం కదా. కానీ పెద్ద తెలుసుకోవడం అంటే ఆ తత్వం అర్థమైతే కష్టమేమీ కాదు అని చెప్తారు. అలాంటి వాళ్ళు ఈ తత్వ రహస్యమును తెలుసుకొనిన వాడు. ఇప్పుడు మనకి ఏమైంది? ఈ తత్వ రహస్యం తెలిసింది కదా. నీకు నాకు భేదము లేదయ్యా. లాస్ట్ కి చెప్తాడు కదా 18వ అధ్యాయంలో చివరికి వచ్చేటప్పటికి నా మోహం అంతా నశించింది, నువ్వు నేను ఒకటే నన్ను అర్థమైందని. ఆ విధంగా తెలుసుకున్నవాడు, ఈ రహస్యాన్ని తెలుసుకొనినవాడు తనువుని చాలించిన పిమ్మట అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి మరలా జన్మింపడు, మళ్ళీ పుట్టే అవకాశం లేదు, పుట్టడు. అదే కాకుండా నన్నే పొందుతాడు అంటే నన్నే చేరుతాడు. సో ఈ జన్మ లేకుండా ఉండాలి అంటే మనము ఏం చేయాలి? పరమాత్మని తెలుసుకోవాలి, పరమాత్మ తత్వాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఈ శ్లోకంలో మనకి చెప్పిన మాట అది. ఓకే, సాయిరామ్.